ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. తెలంగాణ హక్కులకు మనమే రక్ష, నాడైనా నేడైనా పోరాడాల్సింది బీఆర్ఎస్ అంటూ నా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో ఎంపీలందరికీ దిశానిర్దేశం చేశారు. రాబోయే పార్లమెంట్ సమావేశాలు 31 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి కాబట్టి తెలంగాణ హక్కుల సాధన కోసం ఎటువంటి ఫైట్ చేయాలనే దానిపైన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుందే నదీ జలాల కోసం. అటువంటి నదీ జలాల్లో అన్యాయం జరిగితే రైతులు చాలా నష్టపోతారు కాబట్టి ప్రతి రాష్ట్ర ప్రయోజనం ఏదైనా సరే దాని విషయంలో గట్టిగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉందంటూ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు, తెలంగాణ హక్కులకు మనమే రక్ష అంటూ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే రక్షగా ఎట్లా ఉండాల్సినటువంటి అవసరాన్ని సమాజం కోరుకుంటుంది. అంటే ఇప్పుడు తెలంగాణ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ హక్కులు, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఆకాంక్ష కోసం పుట్టింది. దాన్ని దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు పోరాటం చేసి తెలంగాణ సాధించడం జరిగింది. సాధించిన తర్వాత తెలంగాణకు ఏం కావాలనో రాష్ట్రంలో అన్ని నీళ్లు నిధులు ఏవైతే ఉన్నాయో కరెంట్ అవన్నీ సమకూలంగా ఈరోజు సమకూర్చి తెలంగాణలో ఆర్థిక పరిపుష్టిని గ్రామాలను అద్భుతంగా అమలు చేయడం జరిగింది. అయితే అదేవిధంగా ఈరోజు కేంద్రం నుంచి కూడా కొన్ని రావాల్సిన కొన్ని హక్కులు ఉంటాయి. ఇది మన ఫెడరల్ కంట్రీ కాబట్టి అన్ని రాష్ట్రాల కొన్ని హక్కులు కూడా ఆ దేశ స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సపోజ్ మనము ఏదైతే విభజన హామీ ఉన్నాయో విభజన హామీలను ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు. అంటే ఇప్పుడు అక్కడ బిల్లు చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, బిల్లు చేసింది కాంగ్రెస్ పార్టీ, దాన్ని ఆమోదించింది బీజేపీ పార్టీ. ఈ రెండు పార్టీలు హౌస్లో ఉన్నాయి ఆ రోజు. కానీ ఈరోజు కనీసం ఇంకా నవోదయ స్కూల్స్ మన పిల్లలు మంచిగా చదువుకోవడానికి నవోదయ స్కూల్స్ని కూడా 10 సంవత్సరాలల్లో మన జిల్లా కోటి ఇవ్వలే. అంటే ఈ విధంగా అదేవిధంగా నీళ్లు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మనం ఎన్నోసార్లు విభజన హామీల మీద కొట్లాడుతూనే ఉన్నాం. కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారంకు కావచ్చు, మిగతా చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద నిరంతరం 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీ చాలాసార్లు హౌజ్లో కొట్టడం జరుగుతుంది. ఈ సమయంలో ఇప్పుడు కూడా మళ్ళీ ఏదైతే రాష్ట్ర హక్కులు ఉన్నాయో ఈ నవోదయ స్కూల్స్ కావచ్చు, కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, రావాల్సిన నిధులు ఉన్నాయో, లేదంటే ఇప్పుడు నీళ్ళ విషయంలో మనకు మొదటి నుంచి గొడవ ఏంది. ఇప్పుడు 60 సంవత్సరాలు కొట్లాడి నీళ్లు లేకుంటున్నది, 10 ఏళ్ళలో ఇప్పుడు బ్రహ్మాండమైన నీళ్ళు ఎట్లొచ్చినాయి. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది కాబట్టి, తెలంగాణకి అస్తిత్వం కోసం పుట్టిన పార్టీ పరిపాలించింది కాబట్టి నీళ్లు అనేది, కరెంట్ అనేది రైతుకు ఇచ్చి ఈరోజు అద్భుతమైన కోట్ల టన్నుల పంట వచ్చింది. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగం కావచ్చు, ఈ విధంగా నవోదయ స్కూల్స్ కావచ్చు, ఇప్పుడు నీళ్లు రేపు కృష్ణా బేషన్లో ఉన్న గొడవ లొల్లి స్టార్ట్ అయింది, అటు ఎత్తుకపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు, ప్రాజెక్టులు కట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటి మీద కూడా తప్పకుండా వీళ్ళ ఎత్తుగడలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. అట్లాంటి చేయాలనేది ఈరోజు కేసీఆర్ గారు బహుశా అలాంటి నిర్ణయం, అట్లాంటి ఎత్తుగడలు చెప్పి ఉంటారని మేము అనుకుంటున్నాం. కాబట్టి అట్లా చేసినప్పుడు మాత్రమే ఈరోజు పార్టీ అస్తిత్వం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్లో ఉంది, 4 ఏమో ఎంపీలు ఉన్నారు. కానీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అడిగినన్ని ప్రశ్నలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ గొంతు విప్పినంత కాంగ్రెస్ పార్టీ ఇప్పలేదు. అదేవిధంగా బీజేపీ పార్టీ 4 ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడలేదు. వీళ్ళిద్దరు కూడా బిల్లు పెట్టేటప్పుడు కావచ్చు, విభజన హామీలప్పుడు ఇద్దరు కూడా ఉన్నారు ఆడ ప్రత్యక్షంగా. ఒకరు రాసిన వాళ్ళు ఉన్నారు, కూడా ఆమోదించిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఉన్నాక వీళ్ళిద్దరి 10 ఏళ్ళలో ఎన్నడూ కూడా ఒకసారి క్వశ్చన్ లిస్ట్ తీస్తే బీఆర్ఎస్ పార్టీ కంటే చాలా తక్కువ పర్సెంటే మాట్లాడింది, స్పందించిన సందర్భాలు మనం టీవీలలో చూసినాం. కాబట్టి ఇప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ నుంచి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, హక్కులు కావచ్చు, వాటి కోసం నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల అస్తిత్వాన్ని అక్కడ తప్పకుండా వాణిని వినిపించాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ పైన తప్పకుండా ఉన్నది. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ గారు. గుడ్ మార్నింగ్ భరత్ గారు. నిన్న బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు ఎంపీలందరితో భేటీ అయ్యారు. 31 నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి పార్లమెంటు సభల్లో ఎట్లా పోరాడాలి తెలంగాణ హక్కుల సాధనకు సంబంధించి. సో తెలంగాణ హక్కులకు బీఆర్ఎస్ఏ రక్ష అంటున్నారు. బీఆర్ఎస్ ఎట్లా రక్ష, ఎందుకు రక్ష? గత 10 సంవత్సరాల పరిపాలన ఏదైతే ఉందో బీఆర్ఎస్ నాయకత్వంలో జరిగిన పరిపాలన, ఆ తర్వాత పరిపాలన మారిన తర్వాత, ఇవాళ పార్టీ మారి కొత్త పరిపాలన వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు అవే స్పష్టమైన ఆధారాలు. బీఆర్ఎస్కి ఒక బాధ్యత ఉంది. తర్వాత తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలు, తర్వాత వాళ్ళ యొక్క హక్కులకు సంబంధించిన రక్ష బీఆర్ఎస్ పార్టీని.
కాబట్టి ఇవాళ ప్రభుత్వం నుంచి ప్రతిపక్షంలోకి వచ్చినా కానీ ఆ బాధ్యత అట్లనే కంటిన్యూ అవుతుంది. ఇంకా క్రమశిక్షణతో ఇంకా గట్టిగా గొంతెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతా ఉంది రీఆర్గనైజేషన్ చట్టం వచ్చి. రాష్ట్రం ఏర్పడేది దానికి మూలమైన రీఆర్గనైజేషన్ చట్టం ఏదైతే ఉందో 10 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు అయితే అపాయింటెడ్ డేట్ ఏదైతే ఉందో June 2 అది 10 సంవత్సరాలు ఇప్పుడు ఈ సంవత్సరం ముగియబోతుంది. అనేక విషయాలు చట్టం కింద అనేక విషయాలు పెండింగ్ ఉన్నాయి, అవి అమలు కాలేదు. ఇంకా అనేక రంగాలలో ఆస్తుల పంపకాలు జరగలేదు. తర్వాత ఇంకోటి విభజన హామీలు ఏదైతే చట్టరూపకంగా చేసినారో అవి కూడా జరగలేదు. తర్వాత ఇంకోటి ఇప్పుడు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనేది ఏదైతే ఉందో అది ముగియబోతూ ఉంది. ఇవి తర్వాత కొన్ని సెక్షన్ 8 అనే ఒక ప్రొవిజన్ ఉంది వాటికి సంబంధించి. వీటన్నిటినీ ఒక పద్ధతి ప్రకారం వీటిని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత విభజన హామీలను అమలు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇంకోటి ఇప్పుడు ఆ చట్టం ఎంత లోపభూయిష్టంగా చేశారని అంటే గతి లేదు మనకి. తప్పనిసరిగా ఇప్పుడు దాని మీద మనం వంక పెడితే అసలు చట్టమే తీసుకురాని పరిస్థితి ఉండదని చెప్పి వాటిని ఒప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఆనాటి పరిస్థితుల దృష్ట్యా. ఉదాహరణకి ఇప్పుడు కృష్ణా ప్రాజెక్ట్స్ సంబంధించిన మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే పెట్టినారో అది ఇప్పుడు దాని ఇప్పుడు ఎవరికి ఏ పంచాయతీ ఏమైనా ఉంటే పరిష్కారం చేసే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళకి పంచాయతీ పెట్టి మొత్తమే కేంద్రం ఆధీనంలోకి తీసుకొని పోవడం అనేది ఒకటి. ఆధీనంలో తీసుకోవడం మేనేజ్మెంట్ ఒకటే కాదండి. మేనేజ్మెంట్ ఇప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పైసలు ఇక్కడ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉమ్మడి ఆస్తిని ఇవాళ ₹1 కాంపెన్సేషన్ లేకుండా మొత్తం ఇప్పుడు కేంద్రం చేతిలోకి తీసుకోవడం అనంటే కృష్ణా ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు తెలంగాణలో ఉన్న కృష్ణా ప్రాజెక్టులన్నిటికి కూడా ఇలా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి. వీటి మీద ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఇంతవరకు శ్రీనివాస్ గారు అన్నట్టుగా ఒక్కరోజు కూడా ఒక పాయింట్ ఎత్తిన పాపాన పోలేదు. తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు మనం చేస్తూనే వచ్చాము. తెలంగాణ రాష్ట్ర సాధన కోసము కొట్లాడాము. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ దాన్ని రక్షించుకోవాల్సిన ఏ రాష్ట్రాన్ని అయితే ఏర్పరచుకున్నామో దాన్ని ఎట్లయితే అభివృద్ధి చేసుకున్నామో ఇక్కడ అభివృద్ధిని, ఇక్కడ సంక్షేమాన్ని, ఇక్కడ వ్యవసాయాన్ని, తర్వాత శాంతి భద్రతలతో పాటు విభజన హామీలకు సంబంధించి ఖచ్చితంగా అమలు జరిగేదాన్ని విభజన హామీల అమలుకు సంబంధించి గత 9.5-10 సంవత్సరాల కాలం నుంచి ఏ పార్టీ ఎంపీలు ఎక్కువగా ఫైట్ చేశారు, ఏ పార్టీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అక్కడ పోరాటం చేశారు అనే విషయంలో ప్రజలు ఎంత క్లారిటీగా ఉన్నారనుకుంటున్నారు? ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారండి. ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ ఒక రిజల్ట్ తీసుకొచ్చుకున్నారు. అది శాశ్వతంగా, అది తాత్కాలికం. ప్రజల కోసం మీరు ఏ లెక్కలన్నా తీసుకోండి. ఎందుకనంటే ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డ్ బేస్డ్. ప్రతిది కూడా రికార్డులో ఉన్నది. పార్లమెంట్లో ఎవరు పనిచేశారనేది రికార్డులో ఉన్నది. కనీసం ఇప్పుడు బండి సంజయ్ ఆయన ఎంపీ, ఆయన ఒక్క ప్రశ్న వేసిన పాపాన పోలేదండి. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఒక్క ప్రశ్న వేసిన పాపాన పోలేదు. తర్వాత వాళ్ళ ఎంపీలు ఎవరు పనిచేయలేదు తెలంగాణ కోసం. ఒక ప్రాజెక్ట్ తెచ్చిన పాపాన పోలేదు. స్వయంగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఏం తీసుకొచ్చినారు చెప్పండి? ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కదా. ఏం తీసుకొచ్చినారు ఈ రాష్ట్రానికి? ఒక పెద్ద మెగా ప్రాజెక్ట్ ఏమన్నా తెచ్చినారా? తర్వాత పెండింగ్ సమస్యల వేటి గురించి అని ప్రస్తావించినారా? ప్రయత్నం తర్వాత సంగతి వదిలిపెట్టి ప్రస్తావించినారా? విభజన హామీల గురించి ఎక్కడైనా ఒక ప్రస్తావన, సబ్స్టాన్షియల్ ప్రస్తావన పార్లమెంట్లో జరిగిందా? చేయలేదు. తర్వాత రేవంత్ రెడ్డి గారు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్ మొన్నటిదాకా ఎప్పుడైనా ఒక ప్రస్తావన చేస్తున్నారా తెలంగాణ గురించి, తెలంగాణకు రావాల్సిన హామీల గురించి? తర్వాత ఒక కోచ్ ఫ్యాక్టరీ గురించి ఎప్పుడన్నా కొట్లాడినారా? తర్వాత బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ఎప్పుడన్నా కొట్లాడినరా? కనీసం ఒక నవోదయ స్కూల్ గురించి కొట్లాడారా? మెడికల్ కాలేజీలు ఇవ్వకపోతే ఇవ్వలేదని ఆక్షేపణ తెలియజేశారా పార్లమెంట్లో? ఏది చేయలేదు. మీరు తీసుకోండి, చూసుకోండి. ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ఎవరేం చేసినారు అనేది పార్లమెంటు రికార్డు ఉంటుంది. మేము ఉట్టిగా మాట్లాడట్లేదు. అనాదిగా మనమే చేస్తూ ఉన్నాం. ఇవాళ కూడా మనమే చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ హక్కుల యొక్క రక్షకి మనమే పాటుపడాలి. ఇంకెవడు మాట్లాడాడు, ఎవడు ఏం చేయడు. ఇది వాస్తవం. అందుకనే కేసీఆర్ గారు ఇవాళ మళ్ళా దశా నిర్దేశనం చేసినారు. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, తెలంగాణ సాధించిందే
నీటిలో అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ నీటి హక్కుల్ని కాపాడుకోవడం కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. మళ్ళీ అటువంటి నీటి విషయంలో అన్యాయం జరిగితే రైతాంగం చాలా నష్టపోతుంది అంటే కూడా నిన్న ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీల దగ్గర కేసీఆర్ గారు. అదే అంటే మొదలు నీటి సమస్య అనేది బలమైన సమస్య. దాంతోపాటు ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు విభజన హామీల సమస్య, ఇంకోటి సామాజిక సమస్యలు కూడా. ఈరోజు భారతీయ జనతా పార్టీ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకునే పార్టీ కుల జనగణన మీద చేయలేదు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. ఎప్పుడు 10 ఏళ్ల క్రితం 9 ఏళ్ళు రాగానే ప్రభుత్వం రాగానే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తీర్మానం చేసి పంపింది. స్పష్టంగా ప్రెస్ మీట్ కూడా పెట్టి సార్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అరే కులం సర్టిఫికేట్ ఇస్తున్నాం కదా, మనము కులం సర్టిఫికేట్ మనం ఇచ్చినప్పుడు కుల జనగణన చేస్తే అడ్డేముంది అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఏదైతే మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఉందో రిజర్వేషన్ బిల్లు ఉంది, అట్లనే వాళ్ళ దగ్గరే ఉంది. అంటే నేనేమంటున్నా, ఒకవైపు రాష్ట్రానికి రావాల్సిన ఉమ్మడి హక్కులు కావచ్చు, అదేవిధంగా సామాజికమైన ఇష్యూస్ కావచ్చు, కులజనన కావచ్చు, మాదిగా రిజర్వేషన్ కావచ్చు, ఆ రిజర్వేషన్లో ఇంతవరకు నువ్వు స్పష్టత తీసుకోలే. ఆయన వచ్చి ఇక్కడ ప్రధానమంత్రి ఎన్ని కమిటీలు వేసి ఉషా మేరా కమిషన్ వేసిండ్రు, ఎన్ని కమిషన్లు పడ్డాయి ఇప్పటి వరకు, ఏదైతే మాదిగా ఎంఆర్పిఎస్ మీద మా రిజర్వేషన్ మీద ఇప్పటి వరకు అన్ని కమిటీలు ఉన్నాయి కదా నీకు స్పష్టంగా. సో కాబట్టి అవి ఏం చేయలేదు. ఏపీసీడీ వర్గీకరణ చేయమని ఎన్నో కమిటీలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఒకటి నువ్వు మళ్ళీ కంటి చూపించాడు, మళ్ళీ కమిటీ వేసినావు. అంటే ఇటువైపు సామాజిక అంశాలు, ఇటువైపు రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక అంశాలు, ఇటువైపు రావాల్సిన వనరులు, ప్రకృతి వనరులు, అంటే నీళ్లు కావచ్చు, నీళ్లు ఏవైతే ఉన్నాయో నీళ్లు, వీటన్నిటి మీద కూడా ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వము దాంట్లో ఉన్నామని చెప్తుంది కానీ ఇప్పటివరకు మాట్లాడలే. అన్నగారు పెద్దలు చెప్పినట్టు బండి సంజయ్ ఏ రోజు కూడా నీకు ఎప్పుడు కూడా మసీదులు తవ్వుదాం, గుళ్ళు తవ్వుదాం, ఆ బండ్లు తవ్వుదాం అన్నట్టు తప్ప ప్రజల కోసం ఎన్నడన్నా మనం తీసి చూస్తే ఏదన్నా హౌస్లో ఒకరోజు మాట్లాడిండా? అది ఈరోజు ముఖ్యమంత్రి గారు అన్న చెప్పినట్టు ఎవరన్నా మాట్లాడినా? నేనేమంటున్నాను, ఇవన్నిటి గురించి మాట్లాడలే. ఈరోజు బాధ్యత కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది. ఈ ఏ సమస్యలు అయితే ఉన్నదో కులజనన కావచ్చు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ దాదాపు 2 దశాబ్దాలుగా 3 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న రిజర్వేషన్ విషయం కావచ్చు, నీళ్ల విషయం కావచ్చు, ఉద్యోగాల విషయం కావచ్చు, కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకా బయ్యారం ఉక్కు కావచ్చు, మిగతా ఏవైతే ఉన్నాయో కేంద్రం ఉమ్మడి హామీలు ఏవైతే ఉన్నాయో విభజన హామీలు, ఆ విభజన హామీలను భుజాల మీద వేసుకొని బీఆర్ఎస్ పార్టీ రేపటి నుంచి హౌజ్లో వినిపించవలసిన పోరాటం చేసిన బాధ్యత ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. 6 గ్యారంటీల అమలు 100 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు. దాంతోపాటుగా గత ప్రభుత్వం పైన గవర్నర్ ప్రసంగంలో కొన్ని అభ్యంతరకరంగా మాట్లాడారు అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. గవర్నర్ ప్రసంగంలో పెట్టినటువంటి అంశాలు ఆ ప్రజాస్వామ్యయుతంగా లేవు అంటూ బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. రైట్, భరత్ గారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక రకమైన నెగటివ్ థింకింగ్తోనే ఉన్నది. ఒక ఎలక్టెడ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏజెంట్ ముందు బ్రిటిష్ కాలంలో ఉండే పద్ధతి ఏంటంటే ఇక్కడ ఏదైనా ప్రభుత్వం ఉండని అక్కడ గవర్నర్ దాంట్లో ఏజెంట్ అనే ఒక వ్యవస్థ ఉండేది. హైదరాబాద్కు కూడా ఒక ఏజెంట్. ఇక్కడ నాయసామరాజు ఏంటంటే సాగిలపడాలి, వారి ముందు ఏజెంట్ ముందు సాగిలపడాలి. అట్లాంటి కల్చర్ని పునికి పుంజుకొని ఆ వారసత్వం తీసుకొని ఇవాళ ఉన్న గవర్నర్ గారు అదే కోరుకున్నది. ప్రజలతోని ఎన్నుకోబడిన ప్రభుత్వం ఆమెకి సాగిలపడాలనేది ఆమె కోరిక. లేకపోతే రాజ్యాంగబద్ధంగా గవర్నరు ఏదైతే పద్ధతిలో వ్యవహరించాలో ఆమె ఎన్నడూ కూడా వ్యవహరించలేదు. చట్టసభ చట్టాలు చేసి పంపిస్తే చట్టాలకి సంతకం పెట్టి పంపించేది లేదు. తరువాత క్యాబినెట్ ఎమ్మెల్సీలని సెలెక్ట్ చేసి వీళ్ళని ఎమ్మెల్సీలు పెట్టాలంటే ఎమ్మెల్సీలని ఇచ్చేది లేదు. ఇవాళ ఎట్లా చేసినారండి? ఎట్లా చేసిన ఇవాళ ఎమ్మెల్సీలని? పొద్దున హైకోర్టులో కేసు వాయిదా పడుతుంది, సాయంత్రంకెల్లా ఎమ్మెల్సీలని అపాయింట్ చేస్తారు. కేసు పెండింగ్ ఉండగా ఎమ్మెల్సీలకి ఎట్లా మీరు ఇచ్చేస్తారు? ఎందుకంటే అంతకుముందు క్యాబినెట్ పంపించిన 2 వ్యక్తులు నిష్ణాతులు రంగాలలో, ఆయా రంగాలలో వాళ్ళ యొక్క పనితనం ఉన్నది. దాన్ని క్యాబినెట్ సమూలంగా దాన్ని సమగ్రంగా పరిశీలించి మీకు రికమెండ్ చేస్తే మీరు ఎందుకు ఆపినారు? మీరు కనీసం కౌంటర్ వేసినారా? గవర్నర్ కౌంటర్ వేయాలి కదా కోర్టులో. ఎందుకు తను ఆపినదనే రీజన్స్ ఇవ్వాలి కదా. అవన్నీ ఏం చేయలేదు. చేయకుండా ఇవాళ ఎవరికి మధ్యన సంబంధాలు ఉన్నాయండి? బట్టగాల్చి
బీఆర్ఎస్ పార్టీ మీద వేసేసేసి ఇండైరెక్ట్గా బీజేపీతోని ఉన్నారు అని ఒక అపవాదు క్రియేట్ చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసి దానికి మీరు కూడా సహకరించి తోతికంగా మీరు సహాయం చేసి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఏ రకంగా మిలాఖత్ అయి ఉన్నది అనేది ఇవాళ ఇంతకన్నా ఉదాహరణ ఏమన్నా కావాలా? కాంగ్రెస్ బీజేపీ ఇవాళ ఏమన్నా తేడా ఉన్నదా? ఏమీ తేడా లేదు. తర్వాత గవర్నర్ గారు ఎట్లా చేస్తారండి? తర్వాత ఏ రకమైన నిన్న స్పీచ్లో ప్రజలు 88 మందిని ఎన్నుకున్న ప్రజల్ని నిరంకుశులని అహంభావులని మీకేం హక్కున్నది? ఎందుకు మాట్లాడుతున్నారు ఇవన్నీ? మీరు మాట్లాడుతున్నారా లేకపోతే బీజేపీ కాంగ్రెస్ కల్పించి మీతో మాట్లాడిస్తున్నారా? తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఏ ఒక్క మంచి పనిని కూడా గుర్తించలేదు. శ్లాఘించడం వదిలిపెట్టండి, కనీసం గుర్తించలే. తర్వాత అట్లాంటి వ్యక్తిత్వం తర్వాత అట్లాంటి అప్రోచ్ ఉన్న ఒక వ్యక్తిని మార్చలేం కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరైనా ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నతంగా ఉండాలి, వాళ్ళ ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి, తర్వాత వాళ్ళ పరిశీలన తర్వాత అనాలిసిస్ ఏదైతే ఉందో ఉన్నతంగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. రైట్. ఎక్కడుంది నిష్పక్షపాతం? ఒక వన్ సైడెడ్గా మాట్లాడుతుంది. ఎందుకు మీరు గవర్నర్గా ఎందుకు ఉండాలండి? ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో చేరండి, మేము సమాధానం ఇవ్వగలుగుతాము. రైట్. ఓకే, ధీటుగా సమాధానం ఇవ్వగలుగుతాం. ఒక గవర్నర్ పదవిలో ఉంటారు కాబట్టి మిమ్మల్ని గౌరవించాల్సి వస్తుంది, పదవిని గౌరవిస్తాం కదా. రైట్. శ్రీనివాస్ గారు, రెండు అంశాల్లో గవర్నర్ ప్రసంగించినటువంటి అంశాల్లో బీఆర్ఎస్ పాలనకు సంబంధించి అహంకారము నియంతృత్వం అని గవర్నర్ మాట్లాడడం పట్ల బీఆర్ఎస్ చాలా తీవ్రంగా స్పందిస్తుంది. అదొక అంశం. అయితే ఇక ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి గతంలో సిఫారసు చేసినటువంటి పేర్లున్నప్పుడు రాజకీయ నేపథ్యం ఉందని ఆపేసినటువంటి గవర్నర్ గారు ఇవాళ స్వయంగా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎలా ఎమ్మెల్సీగా చేస్తారనేది బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. అదే మొట్టమొదటిగా చూడాల్సింది ఏంటంటే గవర్నర్ గారు ఒక ఇండిపెండెంట్ అంటే కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చి పుట్టిన పదవి అది. అంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో కళ్ళు పెట్టి చూసుకోవాలి. ఆమె చూస్తుందంటే రాజ్యాంగం కళ్ళు పెట్టుకొని చూడాలి ఆమె ఫస్ట్ స్పష్టంగా. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే దురదృష్టకరము, అన్నగారు ఏదో పార్టీలో చేరమన్నారు, ఆమె ఆల్రెడీ ఒక పార్టీలో ఉందన్న. కాబట్టి బీజేపీ పార్టీ నుంచి ఆమె ఒక రాష్ట్రానికి ప్రెసిడెంట్గా చేసి వచ్చిన ఆమె కాబట్టి ఇప్పుడు ఆమె కాన్స్టిట్యూషన్ కళ్ళు పెట్టి చూడకుండా ఆమె బీజేపీ కళ్ళు పెట్టుకొని చూస్తుంది. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ మెయిన్ థింగ్. సో ఇప్పుడు ఏమైందంటే అట్లా ఆ ఉద్దేశం చూస్తుంది కాబట్టి ఇప్పుడు ఒక ప్రజాస్వామికబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నియంత్రిత పాలన అని మాట్లాడము, నియంకుశ పాలన అని మాట్లాడము, ఇప్పుడు ప్రజాపాలన అని మాట్లాడము, ఇదంతా అంటే ఆమె కంప్లీట్గా బీజేపీ ఐడియాలజికల్లో బీజేపీ బ్రెయిన్ మేక్లో ఉన్నది కాబట్టి ఆమె అట్లనే మాట్లాడుతుంది. అదేవిధంగా మీరు ఇంకొకటి అన్నారు, ఇప్పుడే కాదు గతంలో ఈ 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఆమె ఆ విధంగానే చూసి మాట్లాడింది. ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీని అన్నారు. ఇప్పుడు కోదండరామరెడ్డి కూడా ఆయన స్పష్టంగా ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ ప్రెసిడెంటు, రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసిన వాడు. రాజకీయ పార్టీ పోటీ చేయకుండా ఆయనేమో ఇండివిజువల్గా అసలు ఏదైతే ఒక ప్రోగ్రెసివ్గా పనిచేసిన వాళ్ళకి ఎమ్మెల్సీ చేయాలి. అదేవిధంగా శ్రవణ్ గారు దాదాపు 2-3 దశాబ్దాల నుంచి ఉద్యమాలలో పనిచేసిండు, సామాజిక ఉద్యమాలలో పనిచేసిండు, సామాజిక సంఘాలలో పనిచేసిండు, ఒక జరుగుతున్న ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. అదేవిధంగా ఒక ఎరకాల సామాజిక వర్గం, ఒక ఎస్టీ సామాజిక వర్గం నుంచి వీళ్ళని పక్కన పెట్టి ఈరోజు కోదండరామ్ను నువ్వు ఎట్లా చేసినావు, ఏ ప్రాతిపదికగా చేసినావు అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసే ఉన్నారు. దాంట్లో ఎట్లాంటి స్పష్టత కనిపిస్తుంది. మనకి ఇట్లాంటి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీ ప్రెసిడెంట్, ఓ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసిండు, మొత్తం రాజకీయ నేపథ్యం ఉంది కదా ఆయనకు. రాజకీయ పార్టీ నేపథ్యంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన సిఫారసు చేసింది కదా. ఇక నీకు ఇక రాకెట్ సైన్స్ ఏముంది ఇక్కడ. కాబట్టి స్పష్టంగా ఈ బీజేపీ అండ్ కాంగ్రెస్ ములాఖాత్ అయి ఇక్కడ నడిపిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈరోజు గవర్నర్ ఏదైతుందో గవర్నరు ఆమె కంప్లీట్గా బీజేపీ పార్టీ ప్రతినిధి అన్నట్టు ఆమె గవర్నర్ ఆఫీస్ని ఒక బీజేపీ పార్టీ ఆఫీస్గా నడుపుతుంది, కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఇంత 9.5 ఏళ్లలో 60 ఏళ్లలో నీళ్ళు ఒక్క నిమిషం 60 ఏళ్లలో నీళ్లు రాని ఊర్లకు నీళ్లను ఎంత అద్భుతంగా ఈరోజు ఊరును పరిపుష్టం చేసిన ఊరును అంత మంచి పరిపాలించిన ప్రభుత్వాన్ని నువ్వు నియంతృత్వ పాలన అంటే నువ్వు ఏమనాలా? మిమ్మల్ని ఎట్లా గౌరవించుకోవాలి మేము? నువ్వు ఒక ఆడబిడ్డవు అంటే ఇదంతా అర్థమవుతుంది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థం. కనీసం ఆర్టీసీ బిల్లు కూడా ఎన్నిసార్లు షబ్లి అటు ఇటు ఎట్లా ఇబ్బంది పెట్టిందో తెలుసు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు.
ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. ఇది కొనసాగిస్తే ఇబ్బంది ఉంటుంది, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరని చెప్తున్నారు. భరత్ గారు, ఇందాక గవర్నర్ గారి ప్రసంగం గురించి మాట్లాడుతున్నాం. 6 గ్యారెంటీల అమలు అనేది 100 రోజుల్లో చేస్తాం. ఇప్పటికే ప్రభుత్వం చెప్పినటువంటి 6 గ్యారెంటీల్లో కొన్ని అంశాలు గ్రౌండ్ అయినాయి, మిగిలినవి కూడా వెరీ సూన్ కాబోతున్నాయి. 100 రోజుల్లో ఖచ్చితంగా అమలు చేసి తీరుతామనేది గవర్నర్ పేర్కొన్నారు తన ప్రసంగంలో. అంటే ఈ 100 రోజులు ఎప్పటి నుంచి 100 రోజులు? గవర్నమెంట్ ఏర్పడ్డ దగ్గర నుంచి అనేది 100 రోజులు. ఎన్నికల ఫలితాలు డిక్లేర్ చేసినప్పటి నుంచి 100 రోజుల, ప్రభుత్వం ఏర్పడిన 7వ తారీఖు నుంచి జనవరి 7 నుంచి 100 రోజుల, డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 7 నుంచి 100 రోజుల, లేకపోతే మొదటి క్యాబినెట్ మీటింగ్ నుంచి 100 రోజుల, అసెంబ్లీలో మాట్లాడినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశం నుంచి 100 రోజుల, లేకపోతే ఈ 100 రోజుల ఇప్పుడు నిన్నటి నుంచి 100 రోజుల. ఈ 100 రోజులు 100 రోజులు అని చెప్తున్నాను, ప్రతిసారి 100 రోజులు అని అంటున్నా. ఏ దినం నుంచి 100 రోజులు? జనాన్ని మభ్యపెట్టే దాంట్లో కాంగ్రెస్ పార్టీతోని గవర్నర్ గొంతు కలపడం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఇప్పుడు 100 రోజులలో అంటే ఇవాళకి గవర్నమెంట్ ఏర్పడి డిసెంబర్ 7 నుంచి ఇవాళకి దాదాపుగా 45 రోజులు అయిపోయింది. 45 డేస్ అవుతుంది. 45 డేస్ అయినా ఇంకొక 45 డేస్ టైం ఉన్నది. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా 100 రోజులు గోడ మీద రేపు అని రాసినట్టుగా 100 రోజులు అని రాస్తే నిరంతరం 100 రోజులు ఇది కొనసాగించదలుచుకున్నారా? జనాన్ని ఈ రకంగా మభ్యపెట్టదలుచుకున్నారా? ప్రభుత్వం, ఈ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఏదో ఒక డేట్ని ఇదమితంగా చేయాలి. వాళ్ళ ప్రామిస్ ప్రకారం ఏంటంటే ప్రభుత్వం వచ్చిన 100 రోజులను, ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులన్నాను. ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు అయింది. మీరు 6 గ్యారంటీలలో 13, 14 వాగ్దానాలు చేస్తున్నారు. ఈ 13, 14 వాగ్దానాలలో ఒక ప్రపోర్షనేట్గా చూసుకుంటే ఏది అమలైంది చెప్పండి? పూర్తి స్థాయిలో ఏదైనా అమలైందా? ఏది కాల. తర్వాత మేము ఏమంటున్నాం? మీరు చెప్పినవి చేయమని అని అంటున్నాం. మీరు ఇంకేం మాట్లాడట్లేదు. ప్రజల్ని మాట్లాడకుండా ఉండేదానికోసము ఇంత అధ్వానం ఉంటుందండి ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా ఉన్నదా? మీరే రైతు బంధు ఇస్తాము, 9వ తారీఖు నాడు వేసేస్తాము. సోనియా గాంధీ పుట్టినరోజు 9వ తారీఖు నాడు మొత్తం అందరికి రైతు బంధు, ఇంకా 5,000 ఎకరానికి 5,000 ఎక్కువ చేసి వేస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ దగ్గర పిటిషన్ పెట్టింది మీరే. ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చేసేసి మీరే చేసినారు. మరి 9వ తారీఖు పోయి కూడా ఇవాళకి 15 రోజులే. ఎందుకు వేయలేదు? రైతు బంధు ప్రజలు అడుగుతారు, రైతు బంధు రాలేదని. ఎవడన్నా రైతు బంధు రాలేదు, రైతు బంధు గురించి మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతామని నన్ను మంత్రులే మాట్లాడితే ఇది ఏ రకంగా సబబండి? అడగకూడదా? మీరు చేసిన ప్రామిస్ చేసినారు, నమ్మించినారు ఆ ప్రామిస్తోని, తర్వాత ఓటు తీసుకున్నారు, తర్వాత మీరు చేయట్లేదు. అడగకూడదా అని అంటున్నాను. అడిగితే ఈ రకంగా మాట్లాడము, ఇది ఏ రకంగా సమంజసం? ఇవాళ ఆర్టీసీ బస్సు మీరు మొట్టమొదటి ఇచ్చినారు, సంతోషం. ఇవాళ ఎన్ని ప్రతిబంధకాలు పెడుతున్నారు? ఉన్నదా? నడుస్తుందా ఇవాళ? ఉచిత ఆర్టీసీ ఏదైతే ఉన్నదో మహిళలకు నడుస్తుందా ఇవాళ? ఓల్డంత కన్ఫ్యూజను, చాలా కన్ఫ్యూజను. తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. మీరు ఒక పథకం చేసినప్పుడు ఆ పథకము మీరు వేరే వర్గానికి ఏమి ఇవ్వకపోయినా, అది బెనిఫిట్ కాకపోయినా, వాళ్ళని మొత్తము ఉపాధి కోల్పోయేటట్టుగా చేయడం అనేది మీరు చేసిన పరిస్థితికి ఏంది? ఇవాళ మీరు చేసిన పరిస్థితికి చూడండి, మొత్తం అంతా పొలాలు ఎండిపోతా ఉన్నాయి, నారు పెట్టిన పొలాలు ఎండిపోతా ఉన్నాయి. మాట్లాడొద్దా? మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతారా? ఇదేం పద్ధతి అని శ్రీనివాస్ యాదవ్ గారు అంటే కనీసం ఇప్పుడు 100 రోజులు అన్నారు. అన్న చెప్పినట్టు ఏ రోజు 100 తీసుకుంటారో వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. కానీ ఎట్లా వదిలేస్తారండి విజ్ఞతకి? అంటే నేనేమంటున్నా, ఎట్లా వదిలేయాలి? ఇప్పుడు వాళ్ళ డ్రామానే గది, వాళ్ళు చేయదలుచుకున్నదే గది. అనా నేనేమంటున్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కూడా అంటారు రేపు, అందు గురించి మీద జీవోలు రిలీజ్ చేయాలంటున్నాం మనం. ఇప్పుడు కనీసం వాళ్ళ బాధ్యత కమిట్మెంట్ తెలంగాణ ప్రజలు ఉంటే ఈ ఎలక్షన్ కోడ్ రేపు ఎంపీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే లోపే విధి విధానాలు జీవోలు రిలీజ్ చేయాలి. జీవోలు రిలీజ్ చేస్తే నువ్వు కట్టుబడి ఉన్నామని అర్థమవుతుంది. జీవోలు రిలీజ్ చేయకుండా
ఆ విధి విధానాలు ప్రకటించకపోతే రేపు పొద్దున ఇవన్నీ తుంగలో తూపుతో అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినామనేది స్పష్టంగా తెలంగాణ ప్రజల ముందు అర్థమైపోతుంది. ఇప్పటికే నువ్వు ఆ అమలు కాని హామీలు ఇచ్చి నువ్వు వచ్చిన 15,000 అన్న చెప్పినట్టు ఇంతవరకు రైతు మన పింఛన్ వేయలేదు, ఏం జరుగుతలేదు. గతంలో జరిగిన కరెంటు బిల్లులు ఏం జరుగుతుంది? కనీసం వీటికి గవర్నమెంట్ నువ్వు యాజ్ ఎ సీఎంగా జీవోలు రిలీజ్ చేయి. ఫస్ట్ నువ్వు నీ కమిట్మెంట్ ఉంటే ఇమీడియట్లీ రిలీజ్ ద జీవో విధి విధానాలు చేస్తే రేపు పొద్దున నీ ఒళ్ళు బలగడానికి రెడీగా ఉంటారు తెలంగాణ ప్రజలు. కాబట్టి అది చేయకుండా మళ్ళీ నువ్వు రేపు పొద్దున 15వ తారీఖు ఎలక్షన్ కూడా వచ్చింది, మళ్ళీ నాకు 3 నెలలు రిలాక్స్ దొరుకుతుంది అనే ఉపాయం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు చాలా తెలివి కల్ల వాళ్ళు, విప్లవ ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు, దళిత ఉద్యమాలు ఉన్నాయి. కాబట్టి నీకు ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుందని స్పష్టంగా నేను ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. రైట్ భరత్ గారు, కంక్లూడింగ్, ఇప్పటికే ఎంపీల పార్లమెంట్ నియోజకవర్గాల వరుస సమావేశాలు జరిగాయి. రాబోయే రోజుల్లో అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితానికి ఒక భిన్నమైన తీర్పు ప్రజలు ఇస్తారన్న ఆశాభావం ఎట్లా బీఆర్ఎస్ పార్టీకి ఉంది? ఐ మీన్ అంటే ఓ పాజిటివ్ రిజల్ట్. ఒక విషయం తెలంగాణ ప్రజలు మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం, కంక్లూడింగ్ తెలంగాణ ప్రజలు ఏం తెలుసుకోవాలని అంటే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ కిందకు వచ్చింది. ఈ రెండు కూడా ఒకటే. తెలంగాణని నష్టపరిచే దాంట్లో ఇద్దరు పోటీపడి చంద్రబాబు నాయుడు గారి అడ్వైజరీలో ఈ భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాం. కాబట్టి వీటిని మీరు పార్లమెంట్ ఎన్నికల లోపలనే ఈ 6 గ్యారంటీలు అమలు చేయకపోతే మీకు ఈ అమలు చేసే ఉద్దేశం లేదనేది మేము నిర్ధారణకు రావాల్సి వస్తుంది, ప్రజలు నిర్ధారణకు రావాల్సి వస్తుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇప్పటికే చాలా పొరపాటు జరిగిందనే ఆలోచనతో ఉన్నారు. వీళ్ళు 6 గ్యారంటీలు కనుక పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల కనుక అమలు కనుక చేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మోసం చేసింది ప్రజల్ని అనేది ప్రజలు నిర్ధారణకు వస్తారు. వాళ్ళకి సరైన పద్ధతుల్లో ఓటు రూపంలో సమాధానం. థ్యాంక్ యూ సో మచ్ సోమా భారత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.